దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును కాక. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆదరణకర్త. ప్రియులారా, మన ప్రపంచం కష్టాలు ఇబ్బందుల చేత ఛిద్రమైపోయింది. మాకు శోధనలు శ్రమలు లేవని చెప్పగలిగేవారు చాలా తక్కువ మందే ఉంటారు. వాటి బారిన పడకుండా డబ్బు మనకు రక్షణ కవచం ఏర్పరచలేదు. మందులు మనల్ని పూర్తిగా కాపాడలేవు. విద్య వల్ల కూడా కాదు. ఆస్తులు కాపాడవు. వాటికి మనం ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కష్టాలనేవి మనకు సంభవించి తీరుతాయి. అయినప్పటికీ సహజంగా మనం ఎలా ఆలోచిస్తామంటే, ఆశీర్వాదాలను పంపేది మన తండ్రి కాగా కష్టాలను పంపేది శత్రువు అని తలంచుతాం. ఏది ఏమైనా ఈ శ్రమలను అనుమతించేది మన తండ్రి. అవి ఎక్కడి నుంచి వచ్చినా శ్రమలు కష్టాలను మన జీవితంలో మనము అనుభవించకపోతే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవునితో మనకు అవసరం ఉండదు. ప్రియులారా, మన పిల్లలు పడిపోయినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు మన వద్దకు పరిగెత్తుకుంటూ వస్తారు. మమ్మల్ని ఆదరించమని వాళ్ళు మనల్ని అడగరు. వాళ్ళు కేవలం మన చేతుల్లోకి వచ్చేస్తారు. స్వభావ సిద్ధంగా మనం ఏమి ఇవ్వగలమో అది ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉంటామని వాళ్ళకి తెలుసు. ప్రియులారా, ఓదార్చే ఓ మాట, వెచ్చని ఆలింగనం, జాగ్రత్త అంటూ వీపు మీద వేసే ఓ చిన్న దెబ్బ, ప్రేమతో కూడిన ఓ ముద్దు దొరుకుతాయని వాళ్ళకి తెలుసు. త్వరలోనే వారి కన్నీళ్లు మాయమవుతాయి, గాయము మానిపోతుంది. దేవుని బిడ్డలారా, మన జీవితంలోకి తండ్రి అనుమతించిన కష్టాలు శ్రమలు మనకు ఎదురైనప్పుడు మనం ఆయన వద్దకు పరిగెత్తి ఆయన హస్తాలలో ఒదిగిపోతే ఆయన తన స్వభావానికి తగినట్టు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. మమ్మల్ని ఆదరించుమని ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు. ఆయన సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు. ఆయన యొద్ద నుండి మనకు ఆదరణ కలుగుతుంది. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అది మనకు అందించబడుతుంది. దేవుని బిడ్డలారా, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవునిలోనే మనకు నిజమైన ఆదరణ లభ్యమవుతుందని గ్రహించకుండానే చాలా తరచుగా మనం మానవ మాతృలు అందించే ఆదరణ కోసం పరుగులు తీస్తూ ఉంటాం. మొదట ఆయన యొద్దకు వెళ్ళు. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీకొచ్చిన కష్టం ఏమిటో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆ కష్టాన్ని అనుమతించింది ఆయనే. పడిపోయిన బిడ్డ తన వద్దకు లేచి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూచే అమ్మలాంటి వాడైన దేవుడు మన కోసం ఎదురు చూస్తుంటాడు. ఎందుకంటే మనం రాక మునిపే మనకేది అవసరమో ఆయనకు తెలుసు. మన హృదయాలు తెరిచి ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన తన ప్రేమ, సంరక్షణ, కాపుదల గురించి మనకు గుర్తు చేస్తాడు. ప్రియులారా, తన కరుణను లేదా ఆదరణను చూపమని ఆయన్ని అడగక్కర్లేదు. తండ్రి ఉన్నాడు కాబట్టి కరుణ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. క్రీస్తునందు అందుబాటులో ఉన్న సమృద్ధి అయిన ఆయన ఆదరణల నుండి నీ ప్రతి దుఃఖానికి అవసరమైన ఆదరణను అందుకో. ఆదరణకర్త యొద్దకు రా. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు.
రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభు ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాకు ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. నీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్యలో, ప్రయాణములలో తోడుగా ఉండండి. తండ్రి నాయన, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ప్రభువా మీకు వందనాలు. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని, ఏదైనా దీవెనలతో మమ్మల్ని నింపమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైనా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.